నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు చాలా చిన్నగా ఉన్న భూమిని చూసి తన బొటన వేలు అడ్డం పెట్టి ఒక్క కంటితో చూశాడంట. భూమి కనబడలేదు. అప్పుడు అతనికి అనిపించింది, అబ్బా భూమి ఎంత చిన్నది, భూమి ఇంత చిన్నగా ఉంటే అందులో నా దేశం ఎంత, అందులో నా ఇల్లు ఎంత, అందులో నేనెంత అని. అది చదివినప్పుడు నాకు అనిపించింది, చంద్రుడి మీద నుంచి చూస్తేనే భూమి అంత చిన్నదైతే మహోన్నతుడైన దేవుడున్న స్థలంలోంచి చూస్తే భూమి ఎంత తక్కువ పరిమాణం కలిగింది. అందులో నా దేశము, నా ఊరు, నా ఇల్లు, నేనసలు కంటికి కనిపించని పరమాణువుతో సమానం కదా అనిపించింది. మరి అంత పరిమాణంలో ఉన్న మనతో దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడంటే మనం ఎంత ప్రాముఖ్యమైన వారమో కదా దేవునికి. మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించి వాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అంటున్నాడు. దేవుడు నిన్ను కేవలం చూడట్లేదు, నీతో నివసిస్తున్నాడు. ఈరోజు నువ్వు మనుషులందరిలో నలిగి విరిగిన పరిస్థితిలో ఉంటే దేవుడు నీతో నివసిస్తున్నాడు. శక్తివంతుడైన దేవుడే నిన్ను ప్రేమిస్తూ నీతో నివసించుటకు ఇష్టపడుతున్నప్పుడు ఇంక ఈ భూమి మీద ఎవరు కావాలి? నిన్ను తక్కువగా చూస్తున్న వారు కావాలా నీకు? నిన్ను లెక్క చేయని వారు కావాలా నీకు? నిన్ను బాధ పెట్టేవారు కావాలా? నువ్వు అవసరం లేదనుకుంటున్న వారు కావాలా? నీ పక్కనున్న దేవుడు మహోన్నతుడైన దేవుడు. నీకు కావలసిన ప్రతిదీ ఇవ్వగలడు, నీకు కావలసిన ప్రతిదీ చేయగలడు. ఆయన ప్రేమను చూస్తూ ఆయనలో సమాధానము నెమ్మది కలిగి జీవించు. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక.